కర్కాటక రాశి వాళ్ళకి 7వ తారీఖు జనవరి 2024 నుంచి 13వ తారీఖు జనవరి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వారం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి చక్కటి మానసిక ధైర్యాన్ని కలిగి ఏ పని అనుకున్నా సరే చకచక చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఉండవు. కావాల్సిందల్లా మీ మనసులో పాజిటివ్ ఎనర్జీ మాత్రమే. దానికోసం మీరు ప్రతిరోజు శివనామ స్మరణాన్ని, పంచాక్షరి మంత్రాన్ని బాగా చదవాలి. మీ జాతకరీత్యా ఈ వారమంతా కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు పనికి రావు. అలాగే పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళ విదేశీ యానాల గురించి కానీ, ఇంకేదైనా దూర ప్రయాణాల నుంచి కానీ ప్రయాణం చేస్తూ అనుకుంటే జాగ్రత్త వహించడం చాలా మంచిదని చెప్పేసి మనం ఒకసారి తెలియజేసుకుంటూ, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఇళ్ళు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణం మీరు ముందుకెళ్తున్నారు. చక్కటి బంధువుల సపోర్ట్ కానీ, రిలేషన్ సపోర్ట్ కానీ ఉండి మానసిక నిబ్బరం బాగా కలిగి ఉంటారన్నమాట. ఫర్దర్గా మీరే నలుగురికి సహాయం చేసేటువంటి పరిస్థితిలో కూడా మీరు ఉంటారని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ధనస్థానం కాస్త ఇబ్బందికరంగా ఉంది. సమయానికి డబ్బు రాకపోవడం, కాస్త చిక్కాపు, ఇంట్లో కాస్త మానసిక స్థితి సరిగా లేకపోవడం లాంటి జరగవచ్చు. కాబట్టి దానికోసం ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని రెగ్యులర్గా చదవడం మీకు ఎంతో మంచిది. మీకు తెలుసు అష్టమంలో మీకు శని ఉన్నాడు, అష్టమ శని ఏం చేస్తాడా అని. ఏమీ లేదు, రోజు శని మంత్రం చక్కగా పారాయణం చేసుకుని బయటికి వెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది రాదు. ముఖ్యంగా అదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీది. తండ్రి సహకారం బాగుంటుంది, ధర్మంగా ఉంటారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా కొంత టైం పడుతుంది. తొందరపాటు పనికిరాదు. ఇది జాబ్ మారడానికి సరైనటువంటి సమయం కాదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకెళ్తారని తెలియజేస్తూ, మీరందరూ కూడా చక్కటి శివార్చన, శివుని యొక్క నామస్మరణ, చంద్రశేఖర అష్టకం లాంటివన్నీ చదువుకోండి. సక్సెస్ మీద